జగమంత రామోత్సవం అపురూప మందిరం నేడే ఆవిష్కృతం. అయోధ్యలో కొలువుదీరిన రామయ్య సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు. ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని, ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు, భారీ భద్రతా ఏర్పాట్లు. జగమంతా సంబరంలా, భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అవిఘ్న లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12:25 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7,000 మంది పాల్గొననున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆదివారంతో ముగిశాయి. రామనామ స్మరణతో మారుమోగుతున్న ఊరు వాడ. 7,000 మంది అతిథులు. రామ మందిరం ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామజన్మభూమి కోసం పోరాటం చేసి వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలామంది అయోధ్య చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరు కావడం లేదు. గడ్డకట్టి చలిలోనూ దేశం నలుమూల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగానూ పలువురు వచ్చారు. 50 వాద్యాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలను ఒకే వేదికపై చోటు కల్పించినట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండగల ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో, ధార్మిక అణుదాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేసింది. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. ఆలయానికి పూలతో అలంకరణ. రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని దేశ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెన వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ రమానంది, తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. మంచి గడియలు వచ్చాయి. శుభ్ గడియా. ఈ అయోధ్యధామం తయారైంది. హై అయోధ్యధామ్. శ్రీరాములు ఆశీనులు అవుతారు. రాజంగి శ్రీరామ్. రాముడు మళ్ళీ తిరిగి వస్తాడు. రామ్ ఫిర్ లౌటెంగే. అయోధ్యలో రామరాజ్యం వచ్చింది. అయోధ్య మే రామరాజ్య అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు నగరమంతా దర్శనమిస్తున్నాయి. రామాయణంలోని పొలగట్టాలను పోస్టర్లపై చిత్రించారు. రామ్ మార్గ్, సరయూ నది తీరము, లతా మంగేష్కర్ వాగ్ చౌక్లలో కటౌట్లను ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా రామ్లీలా, భగవద్గీత, కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సరయూ తీరంలో ప్రతిరోజు హారతి ఇచ్చే ఏర్పాటు చేశారు. పలుచోట్ల సెలవు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి. ఒడిశాలోనూ సెలవు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 1 పూట సెలవు ఇచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు 1 పూట సెలవు ప్రకటించారు. స్టాక్ మార్కెట్లు పనిచేయవు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాల కుంకుమ, ఢిల్లీ నుంచి
నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.30 కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకు వచ్చాయి. ఇంకా సీతాదేవికి గాజులు వంటివి చేరుకున్నాయి. 108 అడుగుల అగరబత్తి, 2100 కిలోల గంట, 1100 దీపం, బంగారం, పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళము, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులుగా వచ్చాయి. నేపాల్లోని సీతాదేవి జన్మస్థలి నుంచి 3000 బహుమతులు అందాయి. 22,825 వాహనాలు పార్కింగ్. అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. 51 ప్రాంతాల్లో 22,825 వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించనున్నారు. రామ మందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు రూపొందించారు. శుక్రవారం కళ్ళకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.